మీ ఇన్సిడెంట్‌లో కాపు కాకను రగల్చడానికి మీ పార్టీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందని అనుకోవచ్చా? సరే, అవకాశాలు సద్వినియోగం ఆటోమేటిక్గా జరుగుతాయి సార్. ఇప్పుడు నేను నాకు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. హ్మ్. నేను జైలుకి వెళ్ళా, 18 రోజులు జైల్లో ఉన్నా. హ్మ్. వాళ్ళు ఏదో పెట్టిన తిండి తిన్నాను, ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతింది. దట్ ఈస్ ఓకే. హ్మ్. నేను జైలు నుంచి బయటకు వచ్చా. నన్ను రిసీవ్ చేసుకుంటున్న విధానం కానీ, హ్మ్. ప్రజలు నా దగ్గరకు వస్తున్న విధానం కానీ, మీడియా అంతా చూస్తుంది కదా. హ్మ్. నేను జైలుకి వెళ్ళి వచ్చానా, లేకపోతే పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చానా? హ్మ్. జైలుకి కదా వెళ్ళి వచ్చింది. ఎందుకు జనం తండోపతండాలుగా వచ్చి, రాంబాబు గారు మీకు మేము రక్షణగా ఉంటాం మీరు తప్పు చేసినట్టు భావించట్లా. భావించట్లేదు. హ్మ్. దాని అర్థం ఏంటి? తప్పు చేసింది కూటమి ప్రభుత్వం అనేటువంటి భావన కలిగించారు కదా మీరు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. హ్మ్. వాళ్ళ ఆలోచనల్ని రాగానే రేపు పొద్దున ఎలక్షన్ లేవు కాబట్టి వాళ్ళు రిజర్వ్ చేసుకుంటారు. సమయం వచ్చినప్పుడు మాత్రం హ్మ్. డెఫినెట్గా దీనికి సమాధానం కూడా చెప్తారు. అదే దాన్ని మీ పార్టీ అడ్వాంటేజ్‌గా వాడుకుంటుందా? అడ్వాంటేజ్ రావచ్చు సార్. వాడుకోవాలంటే వాడుకోవడం అంటే ఏంటి? హ్మ్. నేను ఇది కావాలని ట్రాప్ చేసినట్టుగా అంటే కాపు కమ్యూనిటీని సంఘటితం చేసి కాదు సార్. ఇప్పుడు నాకు కాపు కమ్యూనిటీని వాళ్ళు సంఘటితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. హుహు. మీ తెలుగుదేశం విషయంలో హిమ్సెల్ఫ్. మీ విషయంలో. నా విషయంలో హ్మ్. నేను కులం పేరు పెట్టి తిట్టకపోయినా తిట్టినట్టుగా హ్మ్. ఎందుకు రాశారు? బ్లాక్ అండ్ వైట్ సార్. అన్నారని కాదు, బ్లాక్ అండ్ వైట్ రిమాండ్ రిపోర్ట్. హ్మ్. బ్లాక్ అండ్ వైట్కి ఎందుకు రాశారు? నేను అన్నానా? నేనంటే ఇవాళే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. నమ్మలేదుగా. వచ్చిన వాళ్ళంతా ఎవరు? నా మీదకి దాడి చేయడానికి వచ్చిన ప్రజానీకాన్ని తీసేయండి. హ్మ్. లీడర్స్ వచ్చిన వాళ్ళు ఎవరు? హ్మ్. అందరూ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమే. హ్మ్. వచ్చిన వాళ్ళు ఏం తిట్టారు? నా పిల్లల్ని కాపులా అని తిట్టారు. కాపు కామ లా అని తిట్టారు. హ్మ్. లకారాలు వాడారు. హ్మ్. ఏంటిది? ఎవరు కులాన్ని లెగ్గొడుతున్నారు? నేనా? నాకు అవసరం ఏముంది కులాన్ని లెగ్గొట్టాల్సిన అవసరం? హ్మ్. మీరు ఒక యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్ ఉంటుంది. రియాక్షన్గా నా కులంలో కూడా అక్కడక్కడ స్పందిస్తున్నారు. హ్మ్. చర్చ జరుగుతుంది. అంతర్మదనంలో చర్చించుకుంటున్నారు, రిజర్వ్ చేసుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. ఇప్పుడు మీ నాయకుడు మిమ్మల్ని టైగర్ రాంబాబు అని పిలిచారు, సంబోధించారు. అమ్మటి రాంబాబు అని పిలవాలా? టైగర్ రాంబాబు అని పిలవాలా? ఒకానొక సందర్భంలో ఆ రోజున ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, నేను జైల్లో ఉన్నాను, హ్మ్. ఇబ్బందుల్లో ఉన్నాను. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబాన్ని పరామర్శించడానికి, నా ధ్వంసమైనటువంటి ఆఫీసు ఇల్లుని పర్యవేక్షించడానికి వచ్చారు. నేనైతే చూడలేదు, కానీ తర్వాత వీడియోలు చూశాను. కని విని ఎరుగని జనం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వస్తారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అది కూడా చాలా భారీ సంఖ్యలో వచ్చారు. భారీ సంఖ్యలో వచ్చారు. హ్మ్. అప్పుడు నా కుటుంబానికి ధైర్యం చెప్పడం కోసం, జైల్లో ఉన్నా కూడా నాకు ధైర్యం చెప్పడం కోసం, పులి అన్నాడు, పులి బోన్లో ఉందన్నాడు. ఆయన అభిప్రాయం, అంబటి రాంబాబు కాపు కులంలో పులి లాంటి వాడు అన్నాడు. హ్మ్. శభాష్, సంతోషం నాకు. అంటే పోరాటం చేసే శక్తి ఉందని ఆయన అభిప్రాయం. నేను చూస్తున్నాను కదా, నేను బారు పోరాటాలు చేసేవాడిని. పోరాటం అంటే ఆడి చంపు ఈడి చంపు, వాడిల్లాగలే ఈడిల్లాగలే కాదు. హ్మ్. రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి ఇవాళ వరకు హ్మ్. పోరాటాల్లోనే ఉన్నాను తప్ప అపోజిషన్లో ఉన్నప్పుడు ఎక్కడ విడిచి పారిపోలే. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కాపుల్లో టైగర్ లాంటి వాడు అని ఆయన నాకు సంబోధించాడు. జనరల్గానే అది బాగా వైరల్ అయింది. నేను కూడా కాపుల్లో టైగర్ లాగా ఉండవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది. జనరల్గా క్లిష్టమైన సమయంలో నేను పోరాడే స్వభావమే తప్ప పారిపోయే స్వభావం కాదు నాది. ఆస్వాదిస్తున్నారు. ఆస్వాదించడం అంటే ఇది ఆస్వాదించడం అనను కానీ, హ్మ్. బట్ ఈ పొలిటికల్ గేమ్లో రకరకాల టర్న్స్ వస్తుంటాయి. హ్మ్. ఆ టర్న్స్లో ఇది ఒక టర్న్. ఇంత ఘోరం, ఇంత అన్యాయం జరిగినప్పుడు సహజంగా కొన్ని కొన్ని మాటలు వస్తాయి, కొన్ని కొన్ని తిట్లు వస్తాయి, కొన్ని కొన్ని పొగడ్తలు వస్తాయి. పొగడ్తలను చూసి సంతోషపడాల్సిన అవసరం లేదు, తిట్లను చూసి దిగజారిపడాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ మై ఓన్ లైన్. ఎక్కడ కూడా నేను చాలా సందర్భాలు, మొన్నేదో అది దట్ ఈస్ నాట్ ఏ ప్రెస్ మీట్, దట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ మీటింగ్, ఇట్ ఈస్ ఏ వార్ బిట్వీన్ టూ గ్రూప్స్. హ్మ్. టూ గ్రూప్స్ అంటే నా మీదకి వస్తున్న సందర్భంలో ఒక గావు కేక పెట్టాను.
ఉమ్. దాన్ని పట్టుకొని యాక్షన్ ఇంత- రియాక్షన్ అంతే. అంతే నన్ను తిట్టాను, నేను తిట్టా, దాని తర్వాత దానికి చెప్పా నేను తిట్టి ఉండాల్సింది కాదని. ఇంతకన్నా ఏం చేయాలి? అయినా కొడతాం, అయినా తిడతాం, అయినా కార్లు బాలు కొడతాం, అయినా పెళ్ళాం బిడ్డలను తరుపుతాం, అయినా ఇల్లు దహనం చేస్తాం, అయినా రోపలు పెడతాం, అయినా 18 రోజులు రోప కేసు మీద కేసు పెడతాం అని అన్నారే, దానికి ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. ఉమ్. నేను ధైర్యంగా ఉన్నందుకు పబ్లిక్ ఈజ్ అప్రిషియేటింగ్ మీ. ఉమ్. ఇంత జరిగినా కూడా అంబటరాంబాబు గారు ధైర్యాన్ని వీడలేదు, పారిపోలేదు, ఉమ్. ధైర్యంగానే ఉన్నాడు. నా ధైర్యం ప్రజలు, నా ధైర్యం మోరల్, నేను తప్పు చేయలేదనేటువంటి భావన. ఉమ్. ఒకవేళ తప్పు చేశాను అనుకుంటే ఎమ్మటే క్షమాపణ చెప్పాననే భావన, ఇది నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ధైర్యం చూసి శభాషా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ధైర్యం చూసి ఇంకా ఇడికి పొగర తగ్గలేదనే వాళ్ళు కూడా ఉన్నారు. అంత లాంటి వారు. ఉమ్. హోంమంత్రి గారు ఇంకా ఇడి పొగర తగ్గలేదు, ఇంకా పొగర తగ్గడం అంటే నా పొగర తగ్గించడానికి జైల్లో పెట్టారా, ఉమ్. లేదా తప్పు చేశాను జైల్లో పెట్టారా? అంటే జైల్లో పెడితే పొగర తగ్గిద్దా? ఉమ్. నెవర్. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఎమోషనల్గా చెప్పాను, కరెక్ట్గా చెప్పాను. ప్రాణం పోయినా పోగాక తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోవలసిన అవసరం లేదు రాజకీయాల్లో అని నమ్ముతున్నటువంటి వ్యక్తిని నేను. మీ ఇన్సిడెంట్ తర్వాత జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడి జరిగింది. మీరు అప్పటికి జైల్లో ఉండి ఉంటారు. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు నా మీద దాడి అంటే అది స్పర్ ఆఫ్ ది మూమెంట్ అనుకోవచ్చు. ఉమ్. ఆ రోజు జరిగిన సంఘటన రియాక్షన్ అనుకోవచ్చు. అసలు ఆ సంఘటన ఏం జరిగింది? ఉమ్. అతను జైల్లో పెట్టారుగా, 3 మాసాలు జైల్లో ఉన్నాడుగా. ఉమ్. ప్యారలల్గా చేశారు ఇది. ఎందుకంటే ఇట్స్ అ ప్లాన్. ఉమ్. ఇది అంబటరాంబాబు మీద చేయటం వల్ల కాపులు రియాక్ట్ అవుతున్నారు. మేము కాపుల మీద చేయలేదు, వైసీపీ వాళ్ళ మీద చేసామని చెప్పడం కోసం ఆయన మీద జారీ చేశారు నా అభిప్రాయం. ఉమ్. అంతే, దానిలో ఏమీ లేదు. అది ఏముంది ఇన్సిడెంట్? జోగి రమేష్ మీద అనేకసార్లు దాడులు చేశారు ఇంతకుముందు కూడా. అంటే ఇది జరగంగానే అది చేసి కాపుల మీదే కాదు బీసీల మీద, అసలు వైసీపీ అంటేనే చేస్తాను తప్ప మేము కాపుల మీద చేయమని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ ది స్ట్రాటజీ. ఉమ్. కానీ ప్రజలకు అర్థమైపోయింది. సరే, అంటే ఇప్పుడు అంతకుముందు సుప్రీంకోర్టు లాయర్ రెజ్యూమ్ రివెంజ్ అని వాడారు. అది ఉండవల్లి గారు మిమ్మల్ని పరామర్శించడానికి జైలుకి వచ్చిన సందర్భంలో కూడా మీడియాతో మాట్లాడుతూ రెజ్యూమ్ రివెంజ్ నడుస్తుంది అని. ఇప్పుడు మీకు మీ పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టడం కానివ్వండి, దాడులు చేయటం కానివ్వండి, ఇవన్నీ రెజ్యూమ్ రివెంజ్లో భాగమేనా? ఇప్పుడు నేను ఏమంటానంటే అండి, వాళ్ళ రిజ్యూమ్లో వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారు కాబట్టి మా రిజ్యూమ్లో కూడా మేము రివెంజ్ తీసుకుంటాం దానికి నేను వ్యతిరేకం. మా రిజ్యూమ్ వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ తీర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మారారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తీర్చుకుంటున్నారని. ఓకే, మేము కక్ష సాధింపులు చేశాం కాబట్టి దానికి రిటాలియేషన్గా వీళ్ళు మమ్మల్ని చేస్తున్నారు అని అనే కదా మీరు చెప్పేది. అదే కదా జరుగుతుంది. ఐ డోంట్ థింక్ సో. మేము ఇప్పుడు మనం బీ ఫ్రాంక్, వీ హ్యావ్ టు వీఆర్ డిస్కసింగ్. అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం అదే నేను బీ ఫ్రాంక్ చెప్తాను. నేను తెలుగుదేశం కార్యాలయం మీద దాడి జరిగింది, పట్టాభి మీద దాడి జరిగింది. అవి కరెక్ట్ అని నేను అన్ను. అవి నా ప్రమేయంతో జరిగాయా, పార్టీ ప్రమేయంతో జరిగాయా, లేకపోతే ఎవరి ప్రమేయంతో జరిగాయి అనే విషయాలు పక్కన పెట్టండి. ఖండించాల్సిన విషయాలు, ఇన్ డెప్త్గా వెళ్ళాల్సిన విషయం. నేనేది ఏంటంటే పట్టాభి భోషడికి అంటే అటాక్ చేశారు. అతనేమి సారీ చెప్పలేదు ఇప్పుడు కూడా. రెండో విషయం, తెలుగుదేశం ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు. వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ అటాక్? ఎంతసేపు జరిగింది? ఏంటి? పోలీసు కొల్లుడయ్యారా? జగన్మోహన్ రెడ్డి దాన్ని మానిటర్ చేశాడా? నేచర్. నేను అవి రైట్ అంటలా, అవి కూడా తప్పే. పట్టాభి ఇంటి మీద అవేమీ జరగలేదు, అప్పుడు అవేమీ జరగలేదని చెప్తున్నా అని నా అభిప్రాయం. పట్టాభి ఇంటి మీద దాడి చేశారు, కొంత గందరగోళం చేశారు, అట్లా ఒక ఎమోషన్గా అట్లా వచ్చారు, దాడి చేసి పారిపోయారు. ఇక్కడ అట్ట కదే, వచ్చారు, చక్కగా కూర్చున్నారు, టీలు తాగుతున్నారు, పక్కనే మందు బెల్ట్ షాప్ ఓపెన్ చేశారు, గంజాయి నవ్వులుతున్నాడు, వచ్చే వాళ్ళని పిలుస్తున్నారు, పోలీసులు ఏమో ప్రేక్షభావ ఊహిస్తున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమైనట్టు 7 గంటల పాటు 7 గంటల పాటు నిరవధికంగా 5 to 12 హాయిగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎంతమంది ఉంటారు సార్ ఆ టైంలో? అసలు నేను బయట చూడలేదు కదా, లోపల ఉన్నా కదా. అంటే 100 మంది వచ్చారని చెప్పి 100 మంది వచ్చారు, బ్యాచ్లుగా
ఇప్పుడు 5కి వచ్చినోడు వాడు కలిపి వచ్చి 6కి వెళ్ళిపోయాడు అనుకో, మళ్ళీ 6కి ఇంకో బ్యాచ్ వస్తుంది. అక్కడ నుంచి పిలిపిస్తున్నారు. అంటే లోకేష్ ఈజ్ మానిటరింగ్. లోకేష్ చెప్పడం గుంటూరు 2 నుంచి రమ్మంటాడు, గుంటూరు 1 ఆల్రెడీ ఉన్నారు, పొన్నూరు నుంచి రమ్మంటారు, పెదకూరుపాడు నుంచి, ఇవన్నీ హియర్సే, నాకు కూడా వాస్తవాలు తెలియదు. సత్యనపల్లి నుంచి రమ్మంటారు, నర్సాపేట నుంచి రమ్మంటారు, తాడికొండ నుంచి ఒక బ్యాచ్ వస్తుంది, భాష్యం ప్రవీణ్ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొస్తాడు. బ్యాచ్లుగా ఏముంది, అందరికీ ధైర్యమే, పోలీసులు ఉన్నారు కదా. ద నేచర్ ఆఫ్ అటాక్ చాలా ప్రమాదకరమైంది. మీ విషయంలో మాత్రం అది ఖచ్చితంగా ప్లాన్డ్గా జరిగింది. ప్లాన్గా జరిగిందని అని మీ ఒపీనియన్. నేను నా ఒపీనియన్ కాదు, ఎవరైనా ఆలోచించమంటున్నా. పోలీసుల సమక్షంలో 7 అవర్స్ దుండగులు స్వైర విహారం చేస్తే అది ప్లాన్ ప్రకారం జరిగినట్ట కాదా అనేది నా పాయింట్. చాలాసార్లు చెప్పాను, ప్రజలు కూడా ఆలోచించాలని కూడా కోరుకుంటున్నాను. గతంలో మీ ప్రభుత్వంలో జరిగిన దాడులు క్షణికావేశంలో జరిగాయి అంటే అని అది మీరు అంటున్నారు. మా ప్రభుత్వంలో జరిగిన దాడుల్ని కూడా నేను ఖండిస్తున్నాను, ఎవరు చేయదు. కానీ అది క్షణికావేశంలో జరిగినాయని నాకు అనిపించాయి. దానిలో ఏమి ప్రీ ప్లాన్డ్ కుట్రలు, లోతైన కుట్రలు లేవు. ఇట్ ఇస్ స్పర్ ఆఫ్ ది మూమెంట్. ఇది ప్రీ ప్లాన్, లోతైన కుట్ర. చంద్రబాబు, లోకేష్ మానిటర్ చేశారు, పెమ్మసాని చంద్రశేఖర్, వీళ్ళు మానిటర్ చేస్తేనే జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పి 24 అవర్స్లో సినిమా చూపిస్తాం రాంబాబు అని చెప్పాడు. సినిమా అంటే ఏంటి? సినిమా చూపిస్తాను నీకంటే ఏంటి అర్థం? ఇట్స్ అ వార్నింగ్. అంటే ఈజ్ ప్రిపేర్డ్ ఎట్ ద టైం. నాకు సినిమా చూపిస్తాను అన్నప్పుడు ఆయన ప్రిపేర్ అవుతున్నాడు, అందరికి ఫోన్లు చేసి చెప్తున్నాడు, ఈ విషాదమైన సినిమా చూపించాడు. ఇది అది కరెక్ట్ అని నేను అన్నాను, బట్ కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉందనేది గమనించమని.